ఎస్ సార్. అంటే ఖచ్చితంగా ఇక్కడ ముంబైలో చూస్తే మీరు ఇందాక చెప్పినట్లు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ కూడా అంటే వన్స్ తను ఒక ఫామ్‌లోకి వచ్చాడు అని అంటే దాని తర్వాత మళ్ళీ హిట్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకుంటారు వరుసపెట్టి. ఈసారి రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్ కనబరుస్తున్నారు. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా ముంబై అండ్ అలాగే గుజరాత్‌ని కంపేర్ చేసి చూసినప్పుడు ఎవరు కొంచెం ఎక్కువ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు? ఇవాల్టి మ్యాచ్‌లో ఎవరు ఏ చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు? హిట్మాన్ విషయంలో కొంచెం ఇబ్బంది ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది. అఫ్ కోర్స్ యాక్చువల్ గా ఈ రోజున ప్లే ఆఫ్ ఆడుతోంది, నెంబర్ 4 లో అయినా సరే ప్లే ఆఫ్ లో చోటుని దక్కించుకోగలిగింది ముంబై ఇండియన్స్. అంటే దానికి కారణం రోహిత్ శర్మ కూడా 2 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 70+ ఆడిని అక్కడ ఎస్. గెలిపించినటువంటి ఇది. సో అందుకని రోహిత్ శర్మ కాంట్రిబ్యూషన్ ని తీసిపారేసేటువంటి పరిస్థితి కాదు. బట్ ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది డెఫినెట్ గానే ముంబైని ఒత్తిడిలోకి నెడుతూ ఉంది. ఒకసారి కనుక కుదురుకునేట్లయితే మాత్రం ఎస్ ఈజ్ అన్ప్లేయబుల్. బట్ ఇక్కడ మనం నిన్న మ్యాచ్ ని చూసినటువంటిది అదే స్ట్రిప్ అదే వికెట్ ఇస్తారనేటువంటిది కాదు. డెఫినెట్ గానే ఆ స్ట్రిప్ మీదే వికెట్ పిచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పేసీ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది ఈ రోజున కూడాను. సో దాని నుంచి అటు మహమ్మద్ సిరాజ్ ఇన్కమింగ్ డెలివరీని రోహిత్ శర్మ ఏ రకంగా ఫేస్ చేస్తాడనేటువంటి దాని మీద ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ ఓకే, బికాస్ ప్రసిద్ధ్ కృష్ణ వేసేటువంటి అవుట్ స్వింగర్ ని కొంచెం ఆడగలడేమో కానీ బట్ వేసేటువంటి సిరాజ్ ని ఇన్ స్వింగర్ ని ఎలా ఆడతాడు అనేటువంటిది కొంచెం ఇంట్రెస్టింగ్ టు వాచ్ టుడే. అందుకని అది మినహాయించి కనుక దాన్ని కనుక దాటి ఒకవేళ పవర్ ప్లే దాకా కనుక రోహిత్ శర్మ నిలబడగలిగేట్లయితే మాత్రం యు ఆర్ రైట్, హీఈస్ అన్స్టాపబుల్ ప్లేయర్ గా ఉంటాడు. బహుశా ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటారు. మొదట్లో కొద్దిగా స్ట్రైక్ రేట్ ఈవెన్ బిలో 100 ఉన్నా కూడా బట్ నో ప్రాబ్లం. బట్ వన్స్ ఈ సెటిల్స్ హీఈస్ అన్స్టాపబుల్ కాబట్టి ఆ రకమైనటువంటి స్లో స్టార్ట్ తోటే ఉండమని బహుశా మహేల జయవర్ధనే కూడా ఈ మే రికమెండ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్ సార్. అండ్ ఇవాళ మ్యాచ్ జరగబోయే ఈ పిచ్ అన్నది దేనికి అనుకూలంగా ఉంటుంది? చండీగఢ్లోని ముల్లాపూర్ వేదికగా ఈ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో అంటే ఇది ఆ బౌలింగ్కి అనుకూలమా, బ్యాటింగ్కి అనుకూలమా? అండ్ ఇక్కడ టాస్ గెలిచిన టీం ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? కన్సిడరింగ్ ది పాస్ట్ మ్యాచెస్ డెఫినెట్ గానే ఇది ఎప్పుడు కూడా మీకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది. ఈవెన్ యాక్చువల్ గా అంటే ఓకే. స్పోర్టివ్ వికెట్ అనేటువంటిది చూసే, ఎందుకంటే మొట్టమొదటి అటు బౌలర్లకి హెల్ప్ చేసినా కూడా ఆ తర్వాత వికెట్ మీద నిలబడేట్లయితే రన్స్ వస్తాయి అనేటువంటిది ఆల్రెడీ ఫిల్ సాల్ట్ ప్రూవ్డ్ ఇట్. సో ఆ రకమైనటువంటి ఇది. సో అందుకని ఇద్దరికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ కొంచెం గ్రీనరీ ఉండేటువంటి కారణంతో మొదట్లో మాత్రం డెఫినెట్ గానే అది బౌలర్లకి పర్టికులర్ గా మీడియం పేసర్లకి హెల్ప్ చేసేటువంటిది ఉంటుంది. సో ఏ టీమ్ కెప్టెన్ టాస్ గెలిచినా కూడా డెఫినెట్లీ దే ప్రిఫర్ టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ కండిషన్స్ ని దాన్ని గమనించినట్లయితే కనుక పెద్ద మీకు గమ్మత్తి ఈ టోటల్ అసలు 18th సీజన్ మొత్తము కూడా అటు డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది పెద్దగా కనబడలేదు ఏ వెన్యూలో ఆడినా కూడా. ఇంకా యాక్చువల్ గా 11 ఓవర్స్ తర్వాత సెకండ్ ఫీల్డింగ్ వాళ్ళకి బాల్ ని మార్చుకునే వెసులుబాటు అనేటువంటి ఒక కుషన్ ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఇచ్చినా కూడా అంత అవసరం రాలేదు. హార్డ్లీ మొత్తం మీద దిస్ ఈస్ ది 72nd మ్యాచ్ ఆఫ్ ది సీజన్. అంతకు ముందు 70 మ్యాచెస్ లీగ్ ఫేస్ కనుక నేను గమనించిన దాని ప్రకారం అవుట్ ఆఫ్ 70 మ్యాచెస్ ఓన్లీ 5 మ్యాచెస్ లో మాత్రమే మీకు ఆ బాల్ ని చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని అంత పెద్ద డ్యూ ఫ్యాక్టర్ కనబడట్లేదు కాబట్టి మామూలుగానే ఉండేటువంటి ఆ కొంచెం ఆ జ్యూస్ ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దే గో ఫర్ ది బౌలింగ్ ఫస్ట్. ఓకే సార్. అండ్ ఈవెన్ పవర్ ప్లేలో ఒక మంచి స్కోర్ని చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా మనం చూసాం మొత్తము మ్యాచ్ అన్నది ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే అన్ని వికెట్స్ పడిపోయి మ్యాచ్ అన్నది అక్కడే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టడం, ఎందుకంటే దాని తర్వాతనే అంటే ఆ స్కోర్ని బేస్ చేసుకుని ఆ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా ఆ స్కోర్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ అనేది కూడా ఉంటుంది. సో పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తే బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పవర్ ప్లే లో ఎంత స్కోరు అనేటువంటి దానికన్నా కూడా పవర్ ప్లే లో వికెట్ పోకుండా ఉండటం, బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ నాకౌట్ మ్యాచ్, ఒక రకంగా ఎస్. సెమీఫైనల్స్ లాంటిది. సో అందుకని పవర్ ప్లే లో రన్స్ అనేటువంటి దానికన్నా కూడా వికెట్స్ కోల్పోకుండా ఉండటం అనేటువంటిది మాత్రం ఈ రెండు టీములకి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబైకి చూస్తే సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ లాంటి వాళ్ళు లాస్ట్ లో ఎట్లా చెలరేగిపోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సాలిడ్ ఫౌండేషన్ కనుక వచ్చేట్లయితే ఇంత మటుకు సరైనటువంటి అవకాశం రాకపోయినా కూడా బట్ యు డోంట్ డిస్కౌంట్ షారుఖ్ ఖాన్ అండ్ టెవాటియా టాలెంట్ ని. సో అందుకని ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రషీద్ ఖాన్. సో అందుకని డెఫినెట్ గానే
వికెట్ కోల్పోకుండా ఎంత లేదన్నా కానీ మీకు వికెట్ కోల్పోకుండా ఉన్నారు అంటే కనుక డెఫినెట్ గా 40 to 45 రన్స్ అనేటువంటివి గ్యారంటీగా వచ్చేటువంటిది. సో అందుకని ఆ ఇదిలో చూసి ఏదో ఒకేసారి పవర్ ప్లేలో 70 రన్స్ షుడ్ బి ఆన్ ది బోర్డ్, 75 ఆన్ ది బోర్డ్ అనేటువంటి దానికన్నా కూడా యూ స్టార్ట్ ఇట్ స్లోలీ, నో ప్రాబ్లం, బికాస్ ఎనీవే వికెట్ విల్ హెల్ప్ ది బౌలర్స్. సో అందుకని రెండు టీంలు కూడా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇంత స్కోర్ చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ 70 రన్స్ ఆన్ ద బోర్డ్, 80 రన్స్ ఆన్ ద బోర్డ్ అనేటువంటి టార్గెట్ తోటి ఇవాళ వెళ్ళేటువంటి అవకాశం లేదు.